హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకి లాస్ట్ వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ త్రిబుల్ ఆర్ నార్త్ పార్ట్లో ఈ ఓఆర్ఆర్ నుండి ఈ త్రిబుల్ ఆర్ వరకు కనెక్టివిటీ ఈ రేడియల్ రోడ్లు ఏ విలేజెస్ నుంచి వెళ్తున్నాయి అనేది వీడియో చేయమని అడగడం జరిగింది. సో వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నా. ముందుగా మనకి ఇక్కడ ఈ రోడ్ వచ్చేసి సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఇది నార్త్ పార్ట్ కిందకి వస్తుంది. ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవి రేడియల్ రోడ్స్. ఈ గ్రీన్ కలర్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్. మళ్ళా ఈ చిన్న లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవి కనెక్టివిటీ రోడ్లు అనమాట. సో ముందుగా మనకి ఇక్కడ సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చిన్న కంచర్ల దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఓఆర్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద కంచర్ల దగ్గర మనకి కనెక్టివిటీ రోడ్ అనేది టచ్ అవుతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ అంగడిపేట దగ్గర మనకి ఇక్కడ లింగంపల్లి దగ్గర ఇక్కడ అనేది త్రిబుల్ ఆర్ అనేది టచ్ అవుతుంది. సో ఇది నేను ఏంటంటే కొద్దిగా రఫ్ ఇచ్చిన, కొద్దిగా అటు ఇటు అనేది ఉండొచ్చు, ఇది మాత్రం ఫిక్స్ కాదు. సో మీకు ఏంటంటే ఏ విలేజెస్ మీదకి వెళ్తుంది అనేది చూపించడానికి ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి లైట్ జూమ్ చేస్తే చూడండి, ఈ చిన్న కంచర్ల ఇక్కడ ఈ ఆ, కంజర్ల దగ్గర నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఈ పక్కమ్మ నుండి ఇలా వెళ్తుంది. ఆమ్దూర్ను బేగంపేట ఈ మధ్యలో నుంచి ఇలా వెళ్తుంది. ఈ బేగంపేట అండ్ చింతల్ చింతల్ చెరువు దగ్గర ఈ మధ్యలో ఈ రోడ్లో ఇక్కడ మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ రెడ్డిపాలెం విలేజ్ పక్కమ్మ నుండి ఇలా వెళ్ళి ఈ చందాపూర్, మళ్ళా బోదాడ్ పట్ల ఇక్కడ నుంచి మనకి ఈ లింగంపల్లి దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ అనేది త్రిబుల్ ఆర్ టచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి కనెక్టివిటీ మన రేడియల్ రోడ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర స్టార్ట్ అయ్యి ఈ శివంపేట వరకు ఇక్కడ టచ్ అవుతుంది. సో అది విలేజెస్ నుంచి వెళ్తుందంటే ఇక్కడ సమ్ మీద ఉంది ఫ్యాక్టరీ అనుకుంటా, అక్కడ నుంచి వెళ్ళి మాదారం ఈ విలేజ్ పక్కన నుండి ఇలా వెళ్ళి ఇది కోదకంచికి యువతల నుంచి ఇలా వెళ్ళి శివానగర్, ఈ శివానగర్కి అవుట్ సైడ్ ఇలా తీసుకొని ఇలా వెళ్తుంది. ఆమ్దూరు పక్కమ్మ నుండి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే టచ్ అయ్యి బేగంపేట పక్క నుండి ఇది చిందూర్పా, ఇక్కడ నుంచి ఈ ఆరుట్ల విలేజ్ పక్క నుండి ఇలా వెళ్ళి ఇది ఇస్మాయిల్ ఖాన్పేట్ ఈ పక్క నుండి ఈ గౌదిచర్ల విలేజ్ ఉంది కదా, దీనికి అవుట్ సైడ్ ఇలా వెళ్ళి మనకి ఇక్కడ ఈ శివంపేట దగ్గరలో మనకి ఈ హైవేలో ఇక్కడ టచ్ అవుతుంది అనమాట త్రిబుల్ ఆర్. నెక్స్ట్ రేడియల్ రోడ్డు ఇది ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర స్టార్ట్ అయ్యి ఈ కాసాల దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది త్రిబుల్ ఆర్కి. అదే విలేజెస్ నుంచి చూద్దాము. ఇది కాజీపల్లి నుంచి ఇలా ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ ఎంబడి నుంచి ఈ చిన్న రోడ్లని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఈ రోడ్స్ లేని దగ్గర మనకి స్ట్రైట్గా కావాలనుకుంటే నార్మల్గా వేరే సైడ్ నుంచి ఇలా తీసుకుంటారు. ఆ, మంత్రికుంట, ఈ నాల్తూర్ విలేజ్ నుంచి ఇట్లా పక్కమ్మ నుంచి ఇలా వెళ్ళి ఈ లైన్ అనేది రఫ్ ఇచ్చిన చూడండి. ఈ పుట్టగూడ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ ఈ రోడ్ ఉంది కదా, ఇది ఏంది జిన్నారంకి ఊట్లకి విలేజ్ మధ్యలో ఈ మధ్యలో ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఊట్ల దగ్గర నుంచి దాడిగూడ, ఇది మన సోలక్పల్లి ఇలా వెళ్ళి ఏ విలేజెస్ అనేది చూసుకోండి అంతే మీరు. మనకి ఇక్కడ సమ్ విలేజ్ ఉంది, ఇది వడ్డేపల్లి విలేజ్కి ఈ విలేజ్కి అంటే ఈ విలేజ్ పక్కన నుంచి ఇలా వెళ్ళి వడ్డేపల్లి విలేజ్ పక్కన ఉందన్నమాట ఈ విలేజ్ చూడండి.
ఇక్కడ నుంచి ఈ మన తహేర్ ఖాన్ పేట్, ఈ తహేర్ ఖాన్ పేట్ పక్క నుండి ఇలా ఫ్యాక్టరీ ఉంది సంథింగ్, అక్కడ నుంచి ఇలా వెళ్ళి ఈ దౌలతాబాద్ నుంచి ఈ కాసాల, ఈ కాసాల దగ్గర మనకి ఈ త్రిపుల్ ఆర్క్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. ఈ వీడియో లెంత్ మీకు అనిపిస్తుంది అంటే మాత్రం మీరు ఫార్వర్డ్ చేసి మీ ఏరియా ఎక్కడ వస్తుందని చూసుకోండి. సో నేనంటే ఇప్పుడు సంగారెడ్డి నుంచి స్టార్ట్ చేసిన కదా, సో అందుకనే మీకు ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడ ఫార్వర్డ్ చేసి చూసుకోండి. ఇది మనకి మళ్ళీ ఇది కనెక్టివిటీ రోడ్డు. ఇది గోట్ల నుండి మూసాపేట వరకు ఇక్కడ త్రిపుల్ ఆర్ టచ్ అవుతుంది. ఈ గోట్ల దగ్గర ఇక్కడ టచ్ అయ్యి మంగపేట్ మంగపేట ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి డైరెక్ట్లీ షేర్ఖాన్పల్లి, నత్తినోయిపల్లి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సమ్ విలేజ్ ఉంది, అది ఇక్కడ పక్కన నుంచి వెళ్తుంది. ఈ తులజారావుపేట్ ఈ పక్క నుండి ఇది అవుట్ సైడ్ తీసుకొని ఇట్లా తీసుకొని ఆ మనకి మూసాపేట దగ్గర మనకి త్రిబుల్ ఆర్కి ఇక్కడ టచ్ అవుతుంది, ఇది నాగులపల్లి రోడ్లో. సో నెక్స్ట్ మనకి మళ్ళా రేడియల్ రోడ్ ఇది, మనకి ఇది ఓఆర్ఆర్ దగ్గర ఇక్కడ టచ్ అయ్యి తయాల్పూర్ దగ్గర మనకి ఇక్కడ త్రిబుల్ ఆర్ దగ్గర టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి నాగులూర్, ఇది మన బండకుంట వెళ్ళి ఇది కనుక్కుంట, ఈ కనక్కుంట పక్కన నుండి ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్లు ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ ఇక్కడ మళ్ళీ డివైడ్ అయింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ నవాబ్పేట్, ఈ నవాబ్పేట్ విలేజ్కి అవుట్ సైడ్ ఇట్లా తీసుకొని మళ్ళా గోమారం, ఇది పెద్ద గొట్టి ముక్కల ఇలా పక్క నుండి ఇలా వెళ్ళి ఈ శివంపేట విలేజ్కి అవుట్ సైడ్గా ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రోడ్ లేదు చూడండి, ఈ రోడ్కి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ కనెక్ట్ చేశారు. సో ఈ రోడ్ కనెక్ట్ చేసి తిమ్మాపూర్, పిల్లుట్ల, ఇక్కడ మనకి మళ్ళా ఉంది కదా తియాల్పూర్ దగ్గర మనకి ఈ రోడ్లో ఇక్కడ టచ్ అయిందనమాట. నెక్స్ట్ మనకి ఇంకోటి నెక్స్ట్ రేడియల్ రోడ్ వచ్చేసి ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర టచ్ అయ్యి ఈ రంగంపేట దగ్గర మనకి త్రిబుల్ ఆర్ టచ్ అవుతుంది. ఈ ఓఆర్ఆర్ దగ్గర ఇక్కడ టచ్ అయ్యి మనకి గౌసాయిగూడ, పూడూరు, ఈ పూడూరు విలేజ్కి అవుట్ సైడ్కి ఇట్లా వెళ్ళి రాజబొల్లారం, ఈ రావల్కోల్, ఈ విలేజ్కి ఇట్లా అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఈ బస్వాపూర్, ఈ బస్వాపూర్కి అవుట్ సైడ్ ఇలా తీసుకురు ఇక్కడ నుంచి. ఇది కోకొండ పక్క నుండి ఇలా వెళ్ళి మీనాజ్పేట్, మళ్ళీ ఈ మీనాజ్పేట్ అంబర్పేట అనే ఈ మధ్యలో నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్లో ఊలూరు పక్క నుండి ఇలా వెళ్ళి నాగులపల్లి దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఈ నాగులపల్లి దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇంకోటి కనెక్టివిటీ రోడ్, ఇది కోకొండ దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ టచ్ అయ్యి మనకి ఇక్కడ త్రిబుల్ ఆర్ ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఈ రోడ్లో టచ్ అవుతుంది. సో ఇది ఎక్కడి నుంచి అంటే ఈ తుంకి కల్సా, షాకారం, గిర్మాపూర్, ఇక్కడ నుంచి వెళ్ళి మనకి నేమ్ 2 దగ్గర ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ టచ్ అవుతుంది.
నెక్స్ట్ మనకి ఇది రేడియల్ రోడ్ ఇంకోటి ఇది. ఈ ధర్మవరం దగ్గర స్టార్ట్ అయ్యి మనకి త్రిబుల్ ఆర్ ఇత్యాల దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది. సారీ ధర్మవరం దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఆ, చెబ్బర్తి దగ్గర ఇక్కడ టచ్ అవుతుంది. ఈ ఇక్కడ మనకి ఏ విలేజెస్ నుంచి వెళ్తుందో ఇప్పుడు చూద్దాము. బొమ్మరాసిపేట పక్కన విలేజ్ పక్క నుంచి ఇట్లా అవుట్ తీసుకోరు ఇక్కడ. మీరు మన జగన్ కూడా ఈ కోల్తూర్ పక్కకి ఇట్లా అవుట్ సైడ్ నుంచి ఇలా తీసుకొని ఈ అనంతారం పక్కకి ఇలా అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఈ ఆలియాబాద్ ఇక్కడ చెరువు ఉంది చూడండి ఏదో, ఈ చెరువు పక్క నుండి ఇలా వెళ్ళి ఈ చెంబర్తి దగ్గర మనకి ఇక్కడ త్రిబుల్ ఆర్ టచ్ అవుతుంది. నెక్స్ట్ రేడియల్ రోడ్ ఇక్కడ మనకి ఈ ఆద్గార్పల్లి దగ్గర స్టార్ట్ అయ్యి ఇది నర్సంపల్లి ఆద్గార్పల్లి ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఆ, ఈ టిక్యాల దగ్గర మనకి ఇక్కడ త్రిపురాల దగ్గర టచ్ అవుతుంది. సో ఇదే రోడ్ నుంచి అంటే ఏ విలేజెస్ నుంచి అంటే చూడండి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఉద్దమర్రి, ఈ లింగాపూర్ ఇలా వెళ్ళి ఈ కరకపట్ల దామరకుంటకి విలేజ్ కి ఇట్లా అవుట్ సైడ్ వచ్చింది చూడండి. ఇక్కడ అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ విలేజ్ పక్కన ఇలా వెళ్ళి టిక్యాల దగ్గర ఇక్కడ టచ్ అవుతుంది ట్రిపుల్ ఆర్ లో. నెక్స్ట్ ఇది ఇంకోటి రేడియల్ రోడ్ ఇది. ఈ కీసర నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ కీసర ఉంది కదా, ఈ కీసర నుంచి స్టార్ట్ అయ్యి ఈ దత్తాయిపల్లి దగ్గర మనకి ఇక్కడ త్రిబుల్ ఆర్ టచ్ అవుతుంది. ఈ కీసర ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఈ కీసర్లో స్టార్ట్ అయ్యి ఈ విలేజెస్ వస్తే చూద్దాం. ఇక్కడ ఈ రంగాపురం అని ఉంది ఇక్కడ నేమ్. ఈ విలేజ్ కి ఇక్కడ ఈ రోడ్లు ఇక్కడ టచ్ అయ్యి కాజీపేట్, కాజీపేట్ తర్వాత చీకటి మామిడి విలేజ్ అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఇదే రోడ్ అన్నమాట. ఇది ఈ రోడ్ అనేది బాగా డెవలప్ చేస్తారు. ఇది మాదాపురం, ఈ మాదాపురం రోడ్ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఈ విలేజ్ వచ్చిన కాడ అవుట్ సైడ్ తీసుకుంటారు రోడ్. ఈ తుర్కపల్లి ఈ ఇక్కడ నుంచి వెంకటాపురం నుంచి ఇక్కడ మనకి దత్తాయిపల్లి దగ్గర ఇక్కడ మనకి త్రిబుల్ ఆర్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. ఈ నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి ఇక్కడ మళ్ళా మనకి కీసర దగ్గర స్టార్ట్ అయ్యి మనకి త్రిబుల్ ఆర్లో ఈ లొకేషన్లో టచ్ అవుతుంది ఈ కోమటికుంట దగ్గర. సో ఇదే విలేజెస్ చూద్దాము. వీడియో చాలా లెంత్ అవుతుంది, సో అందుకని జర కొద్దిగా ఫాస్ట్గా తీస్తా. నియరెస్ట్ విలేజ్లో మీకు చెప్తా అనమాట. మైసిరెడ్డిపల్లి, ఈ మైసిరెడ్డి విలేజ్ పక్క నుండి అజీపురం, అజీపురం తర్వాత మనకి చౌదర్పల్లి, ఈ చౌదర్పల్లి పక్క నుండి ఇలా వెళ్తుంది. సమ్ విలేజ్ ఉంది, ఈ విలేజ్ పక్క నుండి ఇలా వెళ్ళి రాంపూర్ దగ్గరలో ఇక్కడ నుండి వెళ్ళి ఈ కోమటికుంట దగ్గర మనకి ఇక్కడ త్రిబుల్ ఆర్ అనేది టచ్ అవుతుంది. ఈ మళ్ళా ఇంకోటి మనకి ఈ ఈ రేడియల్ రోడ్ వచ్చేసి
ఈ పద్మసాయిగూడ నుంచి ఆ, దత్తార్పల్లి వరకు ఈ రేడియల్ రోడ్ అనేది ఉంటుంది. దత్తారపల్లి వరకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ టచ్ అవుతుంది. సో ఇదే విలేజెస్ మీద ఏంటంటే మీకు వీడియో లాంగ్ అనిపిస్తే ఫార్వర్డ్ చేసి చూసుకోండి, అవసరం ఉన్న కాడ చూసుకోండి. సో ఇది భోగారం అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఇట్లా కనెక్ట్, ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ లేదు చూడండి, ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ ఈ గుట్ట అవతల నుంచి ఇలా వెళ్ళి ఇది నాగినోనిపల్లి విలేజ్ అవుట్ సైడ్ నుంచి మైలవరం మైలారం మైలారం అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి మరియాల ఈ మరియాల విలేజ్కి ఇట్లా ఇన్ని సైడ్ నుంచి వడ్డ వడ్డపర్తి విలేజ్ పక్క నుండి ఇలా వెళ్ళి తిమ్మాపూర్ తిమ్మాపూర్ నుండి ఇది దత్తపల్లి దత్తారపల్లి దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఇక్కడ సమ్ చెరువు ఉంది, చెరువు పక్కకి. సో నెక్స్ట్ రేడియల్ రోడ్డు ఈ కొర్రేముల ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ నుంచి ఎర్రంబల్లె దగ్గర ఇక్కడ టచ్ అవుతుంది. సో ఈ విలేజెస్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఈ కాలువ ఉంది, ఈ కాలువ పక్క నుంచి ఇలా వెళ్ళి ఈ ఎదిలాబాద్కి అవుట్ సైడ్ ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఈ ఎదిలాబాద్ నుంచి వెంకర్యాల రోడ్కి ఇలా వెళ్ళి ఈ వెంకర్యాల అవుట్ సైడ్ ఇలా తీసుకొని ఈ రాఘవాపురం ఇలా తీసుకొని ఇది చిన్న రావులపల్లి దీనికి అవుట్ సైడ్ ఇలా వెళ్తుంది. ఇది బట్టుగూడ పక్క నుండి ఈ పెద్ద ఎన్మన ఇది పెద్ద పలుగు తాండా ఇక్కడ నుండి రెడ్డి నాయక్ తాండా నుంచి ఇలా మాధవరం విలేజ్కి ఇక్కడ మిడిల్ నుంచి ఇలా తీసుకొని ఇక్కడ సమ్ రైల్వే స్టేషన్ అనుకుంటుంది, రైల్వే స్టేషన్కి క్లౌడ్ సైడ్ నుంచి ఇలా వెళ్తుంది. ఇది నాగిరెడ్డిపల్లి నుంచి ఇలా వెళ్ళి ఎంబావి నుంచి ఎర్రమల్లె దగ్గర ఇక్కడ ఈ రోడ్లో మనకి ఇక్కడ టచ్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ రేడియల్ రోడ్ ఇది గ్రీన్ఫీల్డ్ హైవే. మనకి ఇక్కడ ఈ రోడ్లో మనకి ధైర్య దగ్గర ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి ఎర్రంబల్లె దగ్గర ఇక్కడ క్లోజ్ అవుతుంది. జస్ట్ చూపిస్తా చూడండి, కానీ ఇక్కడ ఏం విలేజెస్ చూడండి. ఈ కాపరాయపల్లి, ఈ పెద్ద రావులపల్లె ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి చిన్న రావులపల్లికి పెద్ద రావుల మధ్య నుంచి ఇలా రావి పహాడ్ ఇలా వెళ్ళి ఎర్రంబల్లి దగ్గర ఇక్కడ త్రిపుల్ ఆర్ టచ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి పోచపల్లెవాడ నుంచి ఇట్లా మన పెద్దంబర్పేట నుండి ఇక్కడ ఇది మందోలగూడెం, ఇక్కడ మనకి ఇక్కడ త్రిపుల్ ఆర్ టచ్ అవుతుంది. ఇదే విలేజెస్ అంటే కవాడిపల్లి, ఈ కవాడిపల్లికి అవుట్ సైడ్ నుండి దేశ్ముఖి దగ్గర ఇలా నియరెస్ట్ ఇలా వెళ్ళి ఈ జాలాపూర్ నుండి భీమనపల్లి, జబ్లక్పల్లె, చిన్న కొండూరు, మందోలగూడెం ఇక్కడ మనకి త్రిపుల్ ఆర్ టచ్ అవుతుంది. ఇంకోటి మనకి ఇది ఈ నేషనల్ హైవే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ టచ్ అవుతుంది. మనకి ఇది మన మందాపురం దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ టచ్ అవుతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే
ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎగ్జిట్ నెంబర్ 10. ఇలా వెళ్ళి ఇక్కడ రోడ్ ఉంది కదా, ఈ రోడ్డుని టచ్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ డివైడ్ అవుతుంది ఈ రోడ్డుకి. ఇది పిల్లాయిపల్లికి ఇట్లా అవుట్ సైడ్ నుండి మనకు నేషనల్ హైవే అనమాట ఇది. ఈ పిల్లాయిపల్లి విలేజ్కి గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు వస్తుంది, మళ్ళీ ఇది నేషనల్ హైవే. సో ఇలా వెళ్ళి ఇది భూదాన్ పోచంపల్లి ఉంది కదా, ఈ భూదాన్ పోచంపల్లికి ఈ ఇటు సైడ్ అవుట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి మనకి ఈ భూదాన్ పోచంపల్లికి ప్లస్ ఈ విజయవాడ హైవేకి ఇక్కడ మధ్యలో ఇక్కడ నుండి భీమనపల్లి, కొనుముకల, ఇక్కడ నుంచి ముందు నుంచి దంతూర్, ఇది నేషనల్ హైవే మనకి. ఇది సోలంగిగూడెం, సల్లోనిగూడెం, సారీ, సంగం విలేజ్కి ఇక్కడ నుంచి తీసుకొని మమదాపురం ఇక్కడ మనకి ఇక్కడ అనేది టచ్ అవుతుంది. నియరెస్ట్ ఎక్కడైనా కావచ్చు. సో ఇది త్రిబుల్-ఆర్కి అండ్ ఓఆర్ఆర్కి నార్త్ పార్ట్లో ఈ రేడియల్ రోడ్స్ విలేజెస్ వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.